ఇటు శ్రీశైలంలో కరివేన సత్రం గోడ కూల్చివేతపై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు వివరణ ఇచ్చారు. అధికారుల సమన్వయ లోపం వల్లే సమస్య తలెత్తిందని వెల్లడించారు. ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ నేతల విమర్శలపై రమేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు ఉగాది మహోత్సవాలు దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారి పక్కన ఉన్న కరివేన సత్రం వారి ఆధీనంలో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని కేవలం భక్తుల సౌకర్యార్థం వినియోగించాలని దేవస్థానం ప్రాథమికంగా ఆలోచించడం జరిగింది. సమాచార వినిమయ లోపం మరియు సమన్వయ లోపం కారణంగా దేవస్థానాన్ని లో ఉన్న రెవెన్యూ విభాగ ఉన్నతాధికారి ఒకరు సత్ర ప్రహరిని నిన్న కొంచెం తొలగించడం చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని నిలిపివేయడం జరిగింది. కావున ఈ విషయమై ఎవరు కూడా ఆందోళన చెందరాదని, ఎటువంటి అపోహలు తావు ఇవ్వకూడదని ప్రసాద మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తున్నాం. శ్రీశైల దేవస్థానం ఈ ధర్మకర్తల మండలి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారని మంచి పేరు వస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. మనం చూస్తున్నాం ఏదైతే శ్రీశైలంలో కరివేన సత్రం గోడ కూల్చివేతకు సంబంధించి అటుపక్క వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు, ఏ విధంగా చేస్తారు ఈ విధంగా అని. అయితే ఇక్కడ చైర్మన్ రమేష్ నాయుడు కూడా వివరిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంబంధించి సమన్వయ లోపంతో జరిగింది, చేద్దాం అనుకున్నాం కానీ సమన్వయ లోపంతో ముందే చేయడానికి చర్యలు చేపట్టారు, మా దృష్టికి వచ్చింది ఆపామని చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్. ఆశా, ఈ యొక్క శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం యొక్క కాంపౌండ్ వాళ్ళను కూల్చివేయడం అనేది ఇటు శ్రీశైల దేవస్థానంలోనే కాకుండా ఇటు రాజకీయంగా కూడా అది కలకలం రేపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గతంలోనే యొక్క కరివేన సత్రం కొంత అదనపు భూమిని వినియోగించుకొని వారి సత్రాన్ని కట్టుకోవడం జరిగిందని ఆలయ అధికారులు చెప్తుంటే దానికి సంబంధించి ప్రాథమికంగా ఏదైనా చర్యలు చేపట్టాలని చర్చించాను తప్ప వాటిని గోడలు కూల్చాలన్న నిర్ణయానికి మేము రాలేదు. అయితే ఎవరైతే సహాయక కమిషనర్ గా ఉన్నారో ఆయన ముందు సమాచారం లేకుండా వ్యక్తిగతంగానే ఆయన వెళ్లి ప్రహరీ గోడను కూల్చివేశాడు. ఇది సమన్వయ లోపమే తప్ప ఈ యొక్క దేవస్థానం నిర్ణయం కాదు అంటూ ఇటు పాలక మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద ఇటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈ యొక్క గోడ కూల్చివేత అంశం మీద విమర్శలు చేయడంతో పూర్తి స్థాయిలో ఇది రాజకీయంగా కూడా ఆటాటగా మారిన పరిస్థితి. అయితే స్థానికంగా ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర రెడ్డి ప్రమేయంతోనే ఈ యొక్క కరివేన సత్రం యొక్క గోడ కూల్చారంటూ వైసీపీ చేసిన విమర్శలు తిప్పికొట్టి ఈ యొక్క రమేష్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఈ యొక్క 25 సెంట్లకు సంబంధించినటువంటి అంశం మీద దేవస్థానం స్వాధీనం చేసుకోవాలి అంటూ వైసీపీ ఇచ్చినటువంటి ఒక లెటర్ ను చూపిస్తూ గతంలో వైసీపీ చేసిన ఆ పిచ్చి చేష్టలన్నీ మర్చిపోయి ఈ రోజు దేవస్థానానికి రాజకీయాలు రుద్దే ప్రయత్నం చేయడం సరైంది కాదు అంటూ ఇటు పోతుకుంట రమేష్ నాయుడు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు వేదికగా శ్రీశైలాన్ని మార్చుకోవద్దంటూ ఇటు పలికిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అధికారులు చేసినటువంటి ఒక నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క తప్పిదం జరిగింది తప్ప ఎలాంటి దురుద్దేశం కరివేన సత్రం గోడ కూల్చాలన్న భావం ఇటు దేవస్థానానికి కానీ పాలక మండలికి కానీ లేదు. భక్తుల సౌకర్యార్థం మాత్రమే రానున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ యొక్క మాడవీధిలో ఈ యొక్క వారి సేవార్థం భక్తుల సౌకర్యార్థం కోసం పనులు చేపట్టాలని ప్రాథమికంగా అనుకున్నప్పటికీ ఈ యొక్క సమన్వయ లోపంతో పొరపాటు జరిగింది తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. ఆ యొక్క గోడను కూడా పునర్నిర్మించే బాధ్యత మొదలు పెట్టామని చెప్పి కూడా రమేష్ నాయుడు చెప్పిన పరిస్థితి మనం చూసాం. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.